శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీదేవి భాగవతం చతుర్థ స్కందం. జనమేజయుడు తన పూర్వులకు పాండవులు మున్నగవారి విషయములను శ్రీకృష్ణుని జన్మాధికము మున్నగవారిని గూర్చి అడిగెను. ధర్మము, దైవము, శక్తి మున్నగ విషయములో తన కల సందేహమును వెలుబుచ్చెను. వ్యాస మహర్షియు వాని సందేహమును తీర్చెను. దేవదానవుల ఉత్పత్తిని, వారి పరస్పర వైరమును వివరించెను. నరనారాయణుల జన్మను, వారి తపో మహిమను వివరించెను. శుక్రుని తపమును, వరలాభమును వివరించెను. దేవదానవుల యుద్ధమును వివరించుచు ప్రహ్లాదునికి ఇంద్రునికి జరిగిన యుద్ధమును, వారు చేసిన దేవీ స్థుతులను వివరించెను. పూర్వం ఒకప్పుడు శుక్రాచార్యుడు రాక్షసులకు ప్రస్తుతం దేవతలతో యుద్ధం వలదని చెప్పెను. మహాత్ముడుకు శుక్రాచార్యుల మాటలు విని ప్రహ్లాదుడు, దైవము బలవత్తరమైంది, ఇప్పుడు దేవతలతో యుద్ధం చేసినను మనం జయించుట సున్నయని తక్కిన రాక్షసులకు చెప్పెను. అప్పుడు మదగర్వితులకు రాక్షసులు, మేము యుద్ధం చేసేదము, మాకు దైవంతో పని లేదు. రాజా, ప్రయత్నము చెయ్యని సోమరులు దైవమును ప్రధానముగా తలచెదరు. దానినెవరు చూచిరి? ఎక్కడ చూచిరి? దాన్నెవరు ఏర్పరచిరి? అదిట్టిది. మేము తగిన బలము చేకూర్చుకుని యుద్ధము చేయుదుము. నీవు అంతయు ఎరిగినవాడవు కాన మాకు నాయకుడుగా ఉండుము అను రాక్షసుల మాటలను సమ్మతించి ప్రహ్లాదుడు దేవతలను యుద్ధమునకు ఆహ్వానించెను. యుద్ధమునకు సిద్ధమైన రాక్షసులను చూసి దేవతలు కూడా తగిన సన్నాహములతో యుద్ధము చేయ సిద్ధపడిరి. అప్పుడు ఇంద్రునికి ప్రహ్లాదునికి చిరకాలం యుద్ధం జరిగెను. ఆ యుద్ధము మునులకు కూడా చాలా ఘోరంగా కనపడెను. అట్టి భీకర పోరాటమున శుక్రాచార్యులు గురువుగా కల ప్రహ్లాదుడు మొదలగు రాక్షసులకు జయము చేకూర్ను. ఆ కష్ట సమయమున గురువు మాట ప్రకారం సర్వదుఃఖ వినాశిని, ముక్తిదాయిని, శివస్వరూపిణి అయిన శ్రీ రాజరాజేశ్వరిని మనసులో తలుచుకొని ఇంద్రుడు ఇట్లు స్తోత్రం చేసెను. ఓ దేవి, ఓ మహాదేవి, ఓ మహామాయా, భక్తుల ఎలవేల్ప, ఓయమ్మ, నీవు శంఖచక్ర గదాపద్మములను శూల ఖడ్గములను ధరించి మాకు అభయమును వరములను ఇమ్ము. ఓ తల్లి, నీకు జయముకు కాక. భువనేశని మాతా, నాదబిందు కళాస్వరూపిణి, దశతత్వాత్మిక, శక్తి ప్రధానమైన దర్శన శాస్త్రములకు ముఖ్య నాయక, నీకు వందనములు తల్లి అని ప్రార్థించి ఇట్లు స్తుతించెను. జయదేవి మహామాయే, శూలధారిణి చాంబికే, శంఖచక్ర గదా పద్మ ఖడ్గహస్తాభయప్రదే, నమస్తే భువనేశని, శక్తి దర్శన నాయకే, దశతత్వాత్మికే, మాతర్మహాబిందుస్వరూపిణి, మహాకుండలిని రూపే, సచ్చిదానందరూపిణి, ప్రాణాగ్నిహోత్ర విజేతే, నమో దీపశిఖాత్మికే, పంచకోశాంతర్గతే పుచ్చబ్రహ్మస్వరూపిణి, ఆనందకళికే మాతః సర్వోపనిషదర్చితే, మాధప్రసాద సుమఖీభవ, హీనసత్వాం శ్రాయస్వనో జననీ దైత్రవనాంజితాన్వై, త్వం దేవీ న శరణం దా భువనే ప్రమాణ, శక్తాసి దుఃఖశమనే అఖిల వీర్యయుక్తే, జాయంతియే సుఖినో నితరాం భవంతి, దుఃఖాన్విత విగత సోక్త భయాంతదాంచ్యే, మోక్షార్థినో విగత మాన విముక్త సంగా, సంసార వారధి జులం ప్రతరంతి సంతః, త్వం దేవీ విశ్వజననీ ప్రతిత ప్రభావ, సంరక్షణార్థం దితార్తి హరిప్రభావ, సంహర్తుమే అఖిలం కిలకాలరూప, కోవర్తితేవం అంబం చరితం నను మందబుద్ధి, బ్రహ్మా హరశ్చ హరిదస్వరథో హరిశ్చ, ఇంద్రయామోదవ రుణాగ్ని సమీచరణో, జ్ఞాతుం క్షమాన మునయోపి మహానుభావ, యస్యాః ప్రభావమతులం నిగమాగమచ్చ, ఝాయత్స్థా ఏవ తవ భక్తి పరమాహంతః, సంసార దుఃఖరహితో సుఖసింధో మగ్నాః, ఏ భక్తిభావరహిత న కదాపి దుఃఖాంబోధిం జనిక్షయ తరంగమే తరంతి,
यो वीज्यमाना सित सामरेच्छै क्रीडन्ति धनासि भाविकाभिरूढाः त्रयीं पूजातित्वा किल पूर्वदेहे नासोपहारैरिति चिन्तयामि। ये पूज्यमाना वर्णस्था विलासिनी वृन्दविलासयुक्ताः सामन्तकोश्चपनतैर्वजन्ति मन्ये हितैश्च किलं पूजयासि। एवं सुता मघावत देवी विश्वेश्वरी तदा भूवतरसा सिंहारूढा चतुर्भुजा शङ्खचक्रगदा पद्मान् बिभ्रति चारुलोचना रक्ताम्बरा देवी दिव्यमालविभूषणा तानुवाचा सुरान् देवी प्रसन्नवदना गिरा भयं त्वजतो भो देवाः संविधाश्चे किलाधुना इत्युक्ता साददा देवी సింహారూఢాతిసుందరా జగమా తరసా తత్ర యత్ర దైత్యమదాన్విత. ఓ దేవి, మహాదేవి, మహామాయ, భక్తుల ఇలవేల్ప, ఓయమ్మ, నీవు శంఖచక్ర గదా పద్మశూల ఖడ్గములు ధరించి మాకు అభయము వరములను ఇచ్చినట్టి తల్లివి, నీకు జయముకు గాక. భువనేశి మాత, నాదబిందు కళాస్వరూపిణి, దశతత్వాత్మిక, శక్తి ప్రధానమైన దర్శనస్త్రములకు ముఖ్య నాయక, నీకు మా వందనములు తల్లి. మహాకుండలిని, శక్తి స్వరూపిణి, సచ్చిదానంద స్వరూపిణి, నిత్య చైతన్య జ్యోతి, ప్రాణాగ్ని హోతృ విద్యా శిఖాత్మిక, నీకు వందనములు. నీవు పంచకోశాంతర లయవు, ఆనందకోశమందలి పుత్ర బ్రహ్మ స్వరూపిణివి, ఆనంద శివమూర్తివి, సర్వోపనిష దర్శితవు, నీకు వందనములు తల్లి. ఓ జగజ్జనని, మేము రాక్షసులతో ఓడితిమి, బలహీనులమెతిమి, మా ఎడల ప్రసన్నురాలు వగుము. అమ్మా, మమ్ము కాపాడుమమ్మా. ఈ త్రిభువనులందు నీ ఒక్కతివే శరణమిచ్చుదానవు, మా దుఃఖములు తొలగించుటకు నీవే సర్వసమర్థురాలవు, నీకు వందనములు తల్లి. ఓ విశ్వజనని, నిన్ను నిరంతరము ధ్యానించువారు శాశ్వత సుఖశాంతులను పొందుదురు. నిన్ను ధ్యానింపని వారు భయశోకములతో దుఃఖములు పాలగుదురు. సంగరహితులు అయిన ముముక్షువులు ఈ సంసార సాగరమును దాటగలరు. ఓయమ్మా, నీవు విశ్వజనివి దేవి, నీ ప్రభావము ప్రపంచ ప్రసిద్ధము. నీవు దుఃఖహారిణివి, నీవే సర్వరక్షణ దక్షురాలవు, నీవే అఖండ కాలస్వరూపురాలవు, ఈ సకలమును నీవే సంహరించుదానవు. తల్లి, నీ దివ్య చరితము మందమతికేమి తెలియను? నీ అతుల దివ్య శక్తి ప్రభావము హరిహర బ్రహ్మలు మునిగణమున ఎరుగులేరు, నిగమాగములు కూడా తెలుసుకునలేవు. ఓ ఉమాదేవి, నీ పాదపద్మ సేవాపరాణులైన మహాత్ములే ధన్యులు. వారు సంసార దుఃఖరహితులు, కానీ భోగసాగర మగ్నులు, భక్తిరహితులు జన్మ మృత్యు సాగరము దాటచాలరు. ఓ మాత, నిత్యము చామరములచే వీచబడివారును, సుఖక్రీడలు ఆడువారును, అందములు ఎక్కువారును పూర్వజన్మన నిన్ను పూజించి ఉండురని తలతును. ఎవరు నిత్యము పూజింపబడుదురో, ఎవరు ఏనుగులనెక్కి తిరుగుదురో, ఎవరు విలాసవంతులై వర్తింతురో, తమకు లోపడిన సామంతులతో కూడి సంచరింతురో, వారు పూర్వము నిన్ను పూజించి ఉండురని భావించదును అని ఈ విధంగా ఇంద్రుడు స్తుతింపగా, శ్రీ భువనేశ్వరీదేవి సింహాధిరూఢై చతుర్భుజయై వేగమే ప్రత్యక్షమయ్యాను. ఆ జనని శంఖచక్ర గదాకమలములు ధరించి రక్తాంబరధారిణి అయి దివ్యమాల్య విభూషితయై దేదీప్యమానయే ఒప్పెను. శ్రీదేవి ప్రసన్నవదనంతో అమృతర వజ్రములతో దేవతల్ని గూర్చి ఈ విధంగా పలికెను. ఓ దేవతలారా, భయము విడువడు, మీకు సిరి సంపదలను సుఖశాంతులను కలిగించదను అని పలికి సింహాసనాసీనయై జగదేకమాత వెంటనే మదగర్వితులకు రాక్షసులున్న చోటికి వెళ్ళెను. ప్రహ్లాదుడు మొదలగు వారు ఆ దేవిని చూసి ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఇప్పుడేమి చేయుదమో అని చింతించిరి. ఈ దేవత చండిక దేవతలను రక్షించుటకే ఈమెటొచ్చినది. పూర్వము చండముండాసురులను ఈమెయే సంహరించింది. పూర్వము ఈ తల్లియే వంకర చూపుతో మదకైటపులను తెగరార్చింది.
ఇప్పుడు ఈమె తప్పక మన అంతు తేల్చగలదు అని ఇట్లు చింతాపరులకు రాక్షసుని చూసి ప్రహ్లాదుడు ఇట్లనెను. ఓ రాక్షసులారా, ఇప్పుడు యుద్ధము తగదు, మనం కాలికి బుద్ధి చెప్పుట మంచిది అని పలికెను. ఆ మాటలు పాటించి పరిగెత్తుటకు సిద్ధపడిన వారిలో నముచి అనువాడు ఇట్లనెను. మీరు పరిగెత్తి నన్ను జగన్మాత రోషముతో ఆయుధముల చేత మనని చంపక వదలదు కనుక మనకు దుఃఖము కలుగని పని చేయటం మంచిది. ఆ తల్లినిప్పుడు స్తుతించి ఆమె ఆజ్ఞ తీసుకుని మనం పాతాళానికి పోదుము అనగా ప్రహ్లాదుడు ఇట్లనెను. నేను సృష్ట్యంత స్థితికారిణిని, సర్వజనని, భక్తులకు అభయప్రదాయిని, మహామాయాశక్తి మహాదేవిని స్తుతించుచున్నాను అని నృత్యించి పరమార్థ విధుడు విష్ణుభక్తుడనైన ప్రహ్లాదుడు జగదంబకు నమస్కరించెను. పూలమాలయందు సర్పభ్రాంతి కలిగినట్లే ఏ తల్లియందు చరాచర జగము భాషించుచున్నదో ఆ సర్వాధిష్టాన రూపిణియగు హ్రీం బీజ స్వరూపిణి నమస్కరించుచున్నాను. తల్లి, ఈ స్థావర జంగమాత్మకమైన విశ్వమంతయు నీ వలననే కలిగినది. బ్రహ్మాదులను నీ చేతిని సృజించబడిరి. ఓ మాయా మహాదేవి, నీకు నా నమోవాకములు. నీవు బ్రహ్మాండ మాతవు. దేవదానవులను నీవే సృష్టించిదివి కాన నీకు వీరి పట్ల భేదం ఎక్కడిది? తల్లికి పుట్టిన పుత్రులలో సన్మార్గులు దుర్మార్గులు ఉందురు, అయినను తల్లి వారిని సమభావంతో చూసును. అట్లే ఇప్పుడు దేవతలందు మాయందు నీకు భేదభావం తగదు. మాతా, నీవు పురాణముల విశ్వజననివిగా పేరు పొందితివి. నీకు దేవతల వలె మేమును పుత్రులమే. వారును మేమును స్వార్థపరులమే. నిజంగా దేవదానుల మధ్య భేదం లేదు. ఓ అమ్మా భువనేశ్వరి, మేము ధన భార్య అది భోగములందు నిత్యము ఆసక్తి కలిగి ఉండట సత్యమే. వారును మా వంటి వారే. ఇక మా ఇరువురు నడమ నీకు భేదభావం ఏల కలిగెను? విశ్వజనని, నీకిట్టి విరుద్ధ భావం తగదు. దేవతల వల్లనే మమ్ము కూడా చూడుడు. వారు కశ్యపపుత్రులే, మేమును కశ్యపపుత్రులమే. దేవతలు మాకంటే గుణవంతులు ఎట్లగుదురు? కామ క్రోధ లోప మోహాదులందరందరి ఎందునూ కలవు. తల్లి, నీకు బుద్ధి యందు మా యుద్ధము చూచు వేడుక పుట్టియుండును. అందుచే నీవు లీలామాత్రముగా మాలో భేదములు పుట్టించి పరస్పర విరోధములు కల్పించిదివని తలచుచున్నాను. శ్రాముండా, నీకు నిజంగా మా కలహము చూసు కోరికయే లేనిచో అన్నదమ్ములమైన మాలో మాకీ పొరపత్రము లేల కలుగును. మేము కూడా కొంచెం ధర్మం ఎరుగుదుము. ఇంద్రుని గుర్చి మాకు అంతయునూ తెలియను. ఇక మాకు కలహము కేవలం నీ భోగము కొరకే సుమా. నీకంటే శాసకుడెవడున్నాడు? పూర్వం ఒకప్పుడు దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రం మధించిరి. అప్పుడు దాని నుంచి అమృతము దివ్యరత్నములు వెలువడినవి. ఆ అమృతమును పంచు నెపముతో శ్రీహరి మాకు భేదాలు కలిగించును. ఓ విశ్వమాత, జగద్గురువైన శ్రీహరి ప్రపంచ పోషణకు నీ చేతనే నియమించబడినవాడు. అతడే స్వయంగా దేవకాంత అయిన శ్రీ మహాలక్ష్మిని స్వీకరించెను. ఆ సమయమున దేవరాజు ఐరావతమును, ఉచ్చైశ్రవమును, కామధేనువును, పారిజాతమును స్వీకరించెను. హరి అనుమతితో తక్కిన దేవతలే విలువగల తక్కిన వస్తువులను గ్రహించినారు. ఆ విధంగా అన్యాయమునకు ఒడిగట్టిన దేవతలే ఈనాడు సత్వర్తనులైనారు. నిజమునకు దేవతలే అన్యాయపరులు. ధర్మలక్షణం ఎట్టిది నీవే ఎరుగుదువు. లోకమాన్యుడైన విష్ణువే వారినంత మహోన్నత స్థానమందుంచెను. అప్పుడు దేవతల వలన రాక్షసులు పరాభవానికి గురియైరి కనుక ఏది ధర్మము ఏది కార్యము, అధర్మ స్వరూపం ఎట్టిదో ఆ సాధుత్వం ఎట్టిది, ఇవన్నీ నీవేలా ఎరుగుదువు. నీవు ధర్మ సూక్ష్మ దృష్టితో అంతయు సమదృష్టి చూడుము. తార్కికులు యుక్తివాదం ఎరిగినవారు, వేదవాదులు విధి మార్గమును సూటిగా అనుసరించువారు. ఈ ప్రపంచమునంతయు సృష్టించిన ఈశ్వరుడున్నాడన్న విషయము మందబుద్ధులకు నిరీశ్వర మీమాంసకులు వివాదం చేయుచుందురు. నిజంగా ఈ విశాల ప్రపంచమంతను ఒక్కడే సృష్టించినడలా సృష్టిలోని ఇంత భేదం ఎందుకుండవలెను?
వేదశాస్త్రముల అన్నిటి యందు ఐక్యభావం ఎందుకు లేదు అని నిరీశ్వరవాదులు వాదిస్తారు. మొత్తం ఈ ప్రపంచమంతయు స్వార్థంతో నిండి ఉంది. అందునే ఈ వేదవేత్తల వాక్కులలో ఐక్యం లేదు. కోరిక లేనివాడు ప్రపంచంలో ఒక్కడనూ లేడు. నా మనుమడు బలి ధార్మికుల్లో గొప్పవాడు, సత్యవ్రత పరాయణుడు, శాంతుడు, సర్వజ్ఞుడు, సర్వపూజితుడు, నిరపరాధి. రాక్షసరాజు అయినను శ్రీహరి కపటవామన రూపమున అతని నెత్తిపై కాలు పెట్టి అతని రాజ్యం అపహరించెను. అయినను దేవతలే ధర్మపరులని పండితులు పొగుడుచున్నారు. లోకములో ఎదుటివానికి ఇష్టమగు మాటలు మాట్లాడిన వాడే ధర్మము చెప్పువాడిగా లెక్కింపబడుచున్నాడు. ఇవన్నీ నీకు తెలియనివి కావు కనుక నీకెట్లు తోచినా అట్లు చెయ్యుము. రాక్షసులందరూ నీకిప్పుడు శరణార్థులు. వారిని కాపాడుదువో విడిచిపెట్టదువో అంతా నీ ఇష్టం అని పలుకగా దేవి ఇట్టు మాట్లాడెను. ఓ రాక్షసులారా, మీరిప్పుడు పాతాళములకు పోయి స్వేచ్ఛగా ఉండండి. మీరు కోపంను విడిచిపెట్టండి, నిర్భయంగా ఉండండి, కాలమును ఎదురు చూచుచుండండి. నిరాశ నిస్పృహలకు లోను కాకండి. అట్టివారికి సుఖం చేకూరదు, మీకు శుభకాలం రాగలదు. ఇప్పుడు మీరీ భూమిని విడిచి పాతాళమునకు పొండు. నా ఆజ్ఞచి మీరెందరూ పాపము లేని వారగుదురు అనగా వారు దేవికి మొక్కి పాతాళమునకు పోయిరి. దేవియు అంతర్ధానం చెందెను. దేవతలు కూడా తమ నివాసములకు పోయిరి. ఈ విధంగా దేవదానవులు విరోధమును విడిచిపెట్టిరి. శ్రీమాత్రే నమః. శ్రీదేవీ భాగవతం చతుర్థ స్కందం సంపూర్ణం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా. నారాయణీ నమోస్తుతే.